ఏపీలో పెన్షన్ పంపిణీ రద్దు అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార ప్రతిపక్ష పార్టీల విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతూ ఉంటే పెన్షన్ కోసం సచివాలయం వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తూ ఎండవేడికి తీవ్రతకి ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ క్రమంలో పెన్షన్ కోసం వెళ్లి 2 వృద్ధులు మృతి చెందారు. నిన్నటి నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా ఉదయం నుంచి లబ్ధిదారులు సచివాలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న క్రమంలోనే వేసవి బాణుడు ప్రతాపాన్ని భరించలేక తిరుపతి, కృష్ణా జిల్లాలో 2 వృద్ధులు చనిపోయారు. కృష్ణా జిల్లా గుంగూరుకు చెందిన వజ్రమ్మ పెన్షన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మరణించింది. వజ్రమ్మ మరణం ఆమె కుటుంబంలో విషాదాన్ని నింపింది. అలాగే తిరుపతి జిల్లా నెరబైలులోని మరో వృద్ధుడు కూడా పింఛన్ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు కోల్పోయాడు. పింఛన్ కోసం నిన్న ఉదయం నుంచి సచివాలయం వద్ద ఎదురు చూస్తున్న షేక్ అసం సాహెబ్ అనే వృద్ధుడు కళ్ళు తిరిగి పడిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అతడికి ఆసుపత్రికి తరలించగానే షేక్ అసం చనిపోయినట్లుగా తెలిపారు. సచివాలయం వద్ద పెన్షన్ కోసం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధులు తెల్లవారుజాము నుంచే సచివాలయ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. అయితే పెన్షన్కి సంబంధించిన సొమ్ము బ్యాంకుల్లో జమ కావటం ఆలస్యం అవటంతో పెన్షన్ పంపిణీ చాలా చోట్ల ప్రారంభం కాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. మరికొన్ని చోట్ల పెన్షన్ రేపిస్తామని చెప్పడంతో వృద్ధులు, వికలాంగులు వెనుదిరగాల్సి వచ్చింది. ఇక చాలా చోట్ల వృద్ధులు ఎండవేడికి తాడలేక సమస్యలైన సంఘటనలు కూడా జరిగాయి. ఇక బుధవారం నుంచి సచివాలయం వద్ద పింఛన్ల పంపిణీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 3 నుంచి 6 వరకు పింఛన్లు పంపిణీ చేయబోతున్నట్లుగా తెలిపింది. అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, వితంతువులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తారని మార్గదర్శకాలు స్పష్టం చేసింది. అంతేకాక 4 రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అందరికీ పింఛన్లు అందుతాయని ఆందోళన అవసరం లేదంటూ అధికారులు చెబుతున్నారు. Thank you.